మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశం ఏంటి? మరియు యమునా నది మరొకసారి వార్తల్లోకి వచ్చింది అమోనియం సంబంధిత అంశంతోనే. సో దీనికి సంబంధించిన అంశాలు మరియు 2050 సంవత్సరానికల్లా భారతదేశంలోని 30 నదులు తీవ్ర వాటర్ రిస్క్ని ఎదుర్కోబోతున్నాయి. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు ఒడిషా వార్తలు నిలిచింది శాటిలైట్ సంబంధిత అంశంతో ఒక నిఘా వ్యవస్థకు సంబంధించి హెంప్ కల్టివేషన్ ఏ టైప్ ఆఫ్ కెనాబిస్ ప్లాంట్కి సంబంధించిన అంశంతో. మరియు వార్తల్లో నిలిచిన ఒక ఒప్పందం, అస్సాంకి ఇజ్రాయెల్కి మధ్యలో కుదిరిన వ్యవసాయ ఒప్పందం ఏంటి? మరియు మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 దేనికి సంబంధించింది? మరియు వార్తల్లో నిలిచిన రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధిత అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాజస్థాన్ ప్రాంతంలో ఎంత మొత్తంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఏర్పాటు చేయబోతోంది, దీనికి సంబంధించిన అంశాలు. మరియు దేశంలోనే అతిపెద్ద ఈ స్కూటర్ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి? మరియు వీటితో పాటు చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి రోజున వార్తలు నిలిచారు, తన యొక్క అంశాలు ఏంటి? ఆభరణాలకు సంబంధించి. మరియు మిషన్ సాగర్ 2కి సంబంధించిన అంశాలు. మరియు వీటితో పాటు ఐఓసి మరియు ఐబిఎం మధ్యలో కుదిరిన ఒప్పందం. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు వెలువడించబడిన అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు. అలహాబాద్ ఈరోజు ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30కి అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పుని ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో అలహాబాద్ హైకోర్టు అనగానే మనకు ఇందిరాగాంధీ గుర్తుకు రావాలి. సో చరిత్రలో చాలా ఇంపార్టెంట్. అలహాబాద్ చరిత్రలో కొన్ని కీలకమైన కేసెస్తో వార్తలు నిలుస్తుంది. అలాంటి అలహాబాద్ హైకోర్టు ఈ రోజున మహిళలకి సంబంధించి ఒక సంచలన తీర్పిచ్చింది. సో ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో, భార్యాభర్తలు విడిపోయినప్పుడు వారికి ఉండే మార్గం డివోర్స్, విడాకులు కదా. సో అలా విడాకులు తీసుకున్న తర్వాత కూడా భర్త ఎవరైతే ఉంటాడో ఆ భర్త తన భార్యని మరియు వారి యొక్క పిల్లలని జీవితాంతం కూడా పోషించడానికి వారికి జీవన భత్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక సంచలన తీర్పు. అంతకుముందు కూడా ఈ వార్తలు నిలుస్తాయి. సో పిల్లలకి సంబంధించి పోషణ ఖర్చు కానివ్వండి, వీరిపైన ఈ అన్ని ఖర్చులను కూడా భర్త భరించాల్సి ఉంటుంది అని చెప్పేసి మరొకసారి హిందూ దత్తత మరియు పోషణ చట్టానికి సంబంధించి ఒక చట్టాన్ని, పోషణ చట్టం, హిందూ దత్తత మరియు పోషణ చట్టం 1956ని ప్రస్తావిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈరోజు మహిళా సంరక్షణలో భాగంగా తీర్పును వెలువరించడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఈరోజు భార్యను, ముఖ్యంగా భార్యను మంచిగా చూసుకోవడం కానివ్వండి, భార్యను పోషించడం కానివ్వండి, ఇవన్నీ చట్టబద్ధ హక్కులే కాదు, చట్టబద్ధంగా భర్తకు కల్పించిన బాధ్యతలే కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత మరియు రాజ్యాంగ బాధ్యత కూడా కావాలి అని చెప్పేసి కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. ఇలాంటి అంశాలతో ఈ రోజున ఒక అంశము ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టు సంబంధించి వార్తలు నిలిచింది. సో డైరెక్ట్గా బిట్టు గుర్తుంచుకోండి, హిందూ దత్తత మరియు పోషణ చట్టం 1956 ఏం చెప్తుంది అంటే, విడాకులు పొందిన మహిళ ఎవరైతే ఉంటారో తను జీవితాంతం బ్రతకడానికి కావాల్సిన ఖర్చు ఉంటుంది కదా. సో తను పోషించేవారు ఎవరు కూడా లేరు కాబట్టి, తనకు జీవితాంతం తోడుగా ఉండే నీడ ఎవరైతే ఉంటారో వారు విడిపోతున్నారు కాబట్టి తన నుండి జీవితకాలం కూడా భత్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి క్రితం కూడా చాలా కేసెస్ ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రముఖంగా జ్యోతి కేసులో ఈ అంశం అనేది మరొకసారి అలహాబాద్ హైకోర్టు పునరుద్ఘాటించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఎవరైనా భర్త భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత విడాకులు పొందిన మహిళ కూడా మరియు తన పిల్లల్ని పోషించడానికి జీవితకాలం అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో భర్త నుండి తీసుకునే హక్కు తనకు కల్పించబడుతుంది అని చెప్పేసి ఈ చట్టం గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఈ చట్టం ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇలాంటి కేసెస్, ఇలాంటి చట్టాలు, లేకపోతే ఇలాంటి తీర్పులు ఏవైతే ఉంటాయో తరచూ వార్తలు నిలుస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలహాబాద్ గురించి చెప్పాను కాబట్టి ఈరోజు ఇంకొక అంశానికి లింక్ తీసుకోండి. ఇటీవల మనం ఫ్రాన్స్, టర్కీకి సంబంధించిన అంశాన్ని చూసాము.
తీవ్రంగా వారి యొక్క సంబంధాలను క్షీణించడం జరుగుతుంది. ఒకరిపైన ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈరోజు టర్కీ ఇస్లాం ప్రధానంగా చాలా వరకు కూడా వార్తలు నిలుస్తుంది. మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇస్లాంకి వ్యతిరేకంగా చాలా వరకు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల చూసాం మహమ్మద్ ప్రవక్త పైన కూడా కొన్ని సంచలన రీతిలో ఇటీవల మెక్రాన్ గారు కొన్ని విమర్శలు చేశారు. మహమ్మద్ ప్రవక్త గురించి వ్యాఖ్యానిస్తూ తన గురించి కొన్ని కామెడీ అంశాలు కూడా ప్రస్తావించారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వేదికగా ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఫ్రాన్స్ అధ్యక్షుని విమర్శిస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటెలిజెన్స్, ఇండియాలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే ముందుగానే హెచ్చరికలు చేస్తాయి, ప్రికాషన్స్. భారతదేశంలోని ఒక యూపీ రాష్ట్రం, భారతదేశంలోని ఒక రాష్ట్రమైన యూపీని ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్ ఏ రాష్ట్రాన్ని అలర్ట్ చేసింది అంటారు. ఎందుకంటే ఇటీవల మతపరమైన అంశాల విషయంలో తరచూ యూపీ వార్తలు నిలుస్తుంది. మీకు క్రితం కూడా చెప్పాను, లవ్ జిహాదీ అనే అంశం విషయంలో కానివ్వండి, రామ్నామ్ సత్య అనే అంశం కానివ్వండి, శక్తి చట్టం అని చెప్పేసి ఇటీవల హిందూ ముస్లిం సంబంధిత అంశాలతో తరచూ యూపీ వార్తలు నిలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యంగా ముస్లింలు నివసించే ప్రాంతాల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఈ రోజున ఆ ప్రాంతాలన్నీ కూడా మత కల్లోలాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. అలా యూపీకి సంబంధించి ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొక అంశం, ఉత్తరప్రదేశ్లో ఉన్న లక్నో కూడా ఈరోజు వార్తలు నిలిచింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో విమానాశ్రయాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నియంత్రణ చేసే సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలాంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్నో విమానాశ్రయాన్ని 50 సంవత్సరాల పాటు ఆదానీ గ్రూప్ కి లీజ్ ఇవ్వడం జరిగింది. ఆదానీ గ్రూప్ అండ్ గుర్తుంచుకోండి, ఎయిర్పోర్ట్స్ యొక్క ప్రైవేటైజేషన్ కానివ్వండి, ఈ లీజు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మనం ఈ రోజు చూడట్లేదు. గడిచిన కొద్ది రోజుల్లో కొన్ని నెలల ముందు కూడా మీకు చెప్పాను, దాదాపు 6 విమానాశ్రయాల పేర్లు కూడా రాశాను బోర్డు మీద. ముఖ్యంగా ఈ రోజు లక్నో విమానాశ్రయాన్ని ఆదానీ గ్రూప్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆదానీ గ్రూప్ అలా 50 సంవత్సరాల పాటు లక్నో విమానాశ్రయాన్ని మొత్తం కూడా సంరక్షణ కానీ నియంత్రణ చేసే సంస్థ ఆదాని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. అండ్ ఇంకొక అంశం కూడా చెప్తున్నాను, November 11న ఇంకొక అంశం కూడా వార్తలు నిలవబోతుంది. ఈ రానున్న November 11th అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని కూడా ఆదాని గ్రూప్ కి హ్యాండ్ ఓవర్ చేయబోతోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరియు వీటితో పాటు ఈ లక్నో, అహ్మదాబాద్, జైపూర్, తిరువనంతపురము, గౌహతి ఈ విమానాశ్రయాల గురించి తరచూ మీకు చెప్పాను. ఇటీవల కాలంలో ఆదానీ గ్రూప్ కి 6 విమానాశ్రయాలు, భారతదేశంలో ఉన్న 6 విమానాశ్రయాలు లీజ్ ప్రక్రియ జరిగింది. ఆదానీ గ్రూప్ వీటిని పొందడం జరిగింది. రానున్న 50 ఏళ్ల పాటు వీటి యొక్క నియంత్రణ కానివ్వండి ఇవన్నీ కూడా ఆదానీ గ్రూప్ చేతిలోకి రావడం జరిగిందని చెప్పాను. అలా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ రోజు యూపీకి సంబంధించి లక్నో వార్తలో నిలిచింది. అండ్ ఇంకొక అంశము, ఈరోజు ఢిల్లీకి సంబంధించి, సో ముఖ్యంగా ఢిల్లీ అనగానే మనకు యమునా నది గుర్తుకు రావాలి. సో యమునా నది ఏదైతే ఉంటుందో ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాల మధ్యలో ప్రవహిస్తున్న యమునా నదిలో ఆల్మోస్ట్ 3 ppm అమ్మోనియా అవక్షేపాలు ఉన్నాయంట. అమ్మోనియా దీని గురించి ఆల్మోస్ట్ 1.5 months మీకు చెప్పాను. సో మనకు తాజ్మహల్ ఉంటుంది కదా, ఆ పక్కనే ఉన్న నది ఏదైతే ఉంటుందో ఆ నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా అమ్మోనియాతో కూడుకొని ఉంది. వాటర్లో చాలా వరకు మనం మినరల్స్ చూస్తూనే ఉంటాం, అమ్మోనియా కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది వాటర్లో. అలా యాక్సెప్టబుల్ రేంజ్ అనేది ఉంటుంది. ఫ్లోరైడ్ కానివ్వండి, చాలా వరకు కూడా వాటర్లో ఉండే మినరల్స్ కానివ్వండి, ఇలాంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో యాక్సెప్టబుల్ రేంజ్ అనేది ఉంటుంది. అలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లెక్కల ప్రకారము వాటర్లో ఉండాల్సిన అమ్మోనియం కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 0.5 ppm మాత్రమే. సో ఈ రోజు కానీ యూపీ అంటున్నాను, ఢిల్లీ మరియు హర్యానా మధ్యలో ఉన్న ఈ యమునా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రవహించే నీటిలో మాత్రం ఇటీవల వాటర్ టెస్టింగ్ చేశారు. ఆ వాటర్ టెస్టింగ్ లో బయటకు వచ్చిన అంశం ఏంటంటే, నిన్న గురువారం రోజున మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారు కూడా దీని గురించి ప్రస్తావించారు. ఎన్జిటి కూడా ఇన్వాల్వ్ అవబోతోంది. రానున్న 2-3 రోజులు చూడండి, ఎన్జిటి కూడా దీని విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోబోతోంది. సో అలా ఈ యమునా నదిలో వాటర్లో ఉండే అమ్మోనియం కాన్సన్ట్రేషన్ 3 ppm ని మించిపోయింది అని అధికారికంగా చెప్పడం జరిగింది. అలా అమ్మోనియం కాన్సన్ట్రేషన్ వాటర్లో గనక ఎక్కువ అయిందనుకోండి, మనం ఆ వాటర్ని తీసుకుంటే చాలా వరకు సమస్యలు వస్తాయి. ఈరోజు అమ్మోనియం అనేది వాస్తవంగా మనం చూడండి, ఒక పంజెంట్ గ్యాస్. అది ఎక్కడ నుండి ఉద్గారం అవుతుంది? అమ్మోనియా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా, ఇవి డీకంపోజ్ అయినప్పుడు వాయు రూపంలో వస్తుంది. అలా వాయు రూపంలో ఉన్నవి చాలా రోజులు ఈరోజు అమ్మోనియా ఎందులో వాడతారంటే పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, కెమికల్స్ తయారీలో కానివ్వండి, ఇలాంటి వాటిలో అమ్మోనియాని ముడిగా వాడతారు. సో ఇలాంటి అమ్మోనియా నీటిలో
ఎంతైతే ఉండాలో ఆ ప్రమాణాన్ని మించినప్పుడు మాత్రం ఖచ్చితంగా శరీరానికి ప్రమాదకరంగా ఉంటుంది. సో ఇలాంటి అమ్మోనియా సంబంధిత అంశం ఈరోజు వాటర్ రిలేటెడ్ ఇష్యూ, అందులో మళ్ళీ ఢిల్లీ వార్తలు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిషన్ సాగర్ 2 వార్తలో నిలిచింది. మిషన్ సాగర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. సాగర్ ప్రోగ్రామ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఓషన్ దేశాలు ఎప్పుడు వార్తలో నిలిచినా ఎలాంటి అంశం గురించి మనం చర్చించుకున్నా కూడా చాలా ప్రోగ్రామ్స్ నేను లింక్ చేస్తున్నాను. ఆపరేషన్ సంజీవని ఏ దేశాలకు సంబంధించిందని, సాగర్ ప్రోగ్రామ్ లో ఉన్న దేశాలు ఏంటని వీటి గురించి చర్చిస్తున్నాను. సో అలా సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ ద రీజన్, విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్ లో ఉన్న దేశాలను ఉద్దేశిస్తూ భారత ప్రభుత్వం ప్రారంభించింది సాగర్ ప్రోగ్రామ్. సో ఎక్కువగా మిషన్ సాగర్ గురించి మనం మే జూన్ మాసాల్లో తరచూ చూసాం, ప్రతిరోజు చూసాము. ఎందుకంటే కరోనా పరిస్థితుల కాలం, కరోనా విజృంభిస్తున్న సమయమైన మే జూన్ ఏప్రిల్ ఈ సమయంలో ఇండియన్ ఓషన్ లో ఉన్న చిన్న చిన్న దీవుల దేశాలు ఉంటాయి కదా, వాటిని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో భారత విదేశీ విధానంలో భాగంగా ముఖ్యంగా 5 దేశాలకు భారత ప్రభుత్వం సాయం చేసింది. ఆ 5 దేశాల పేర్లు ఏంటి అంటారు? ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మాల్దీవ్స్, మారిషస్, సీషెల్స్, మడగాస్కర్, కమరోస్. సో ఈ 5 దేశాలు ఎప్పుడు వార్తలు నిలిచినా కూడా మీకు సాగర్ గురించి చెప్తున్నాను, లేదా ఆపరేషన్ సంజీవని కానివ్వండి, చాలా అంశాలు చెప్తున్నాను. ముఖ్యంగా చూడండి, మాల్దీవ్స్ కి భారత్ కి సంబంధించిన అంశాలు దాదాపు వీక్లీ ఒకసారి ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తాయి. ఇటీవల భారత ప్రభుత్వము మాల్దీవ్స్ లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, క్రికెట్ స్టేడియం నిర్మాణం కానివ్వండి, క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కానివ్వండి, లైన్ ఆఫ్ క్రెడిట్ కింద కానివ్వండి, మరియు మనకి మాల్దీవ్స్ దేశంలో భారతదేశం ఎలాంటి హాస్పిటల్ సౌకర్యాలు కల్పిస్తుంది, ఇలాంటి అన్ని అంశాలు చూస్తున్నాం. ప్రతిసారి చెప్తున్నాను, ఆపరేషన్ సంజీవని అనగానే గుర్తుంచుకోండి భారతదేశానికి మాల్దీవ్స్ కి సంబంధించిన అంశం. సో మాల్దీవ్స్ గురించి చర్చించినప్పుడు ఈ అంశాన్ని గురించి ప్రస్తావిస్తాను. మరి ఇంకొక అంశము మారిషస్. ఇటీవల మారిషస్ కూడా చాలాసార్లు వార్తలు నిలిచింది. ముఖ్యంగా మారిషస్ ప్రాంతంలో జరిగిన ఆయిల్ స్పిల్లింగ్, అత్యంత పెద్ద ఆయిల్ స్పిల్లింగ్ మనం చూసాము. ఆ ఆయిల్ స్పిల్లింగ్ ద్వారా మారిషస్ లో అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. ఆ ఆయిల్ స్పిల్లింగ్ దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం కూడా 2 హెలికాప్టర్లు పంపింది వారికి సాయం చేయడానికి. సో ఆ హెలికాప్టర్ల పేర్లు ఏంటి ఇవన్నీ మనం చూసాము. సో మరి ఇంకొక అంశం సీషెల్స్ గురించి జస్ట్ ఈ వీక్ లోనే ఒక అంశాన్ని చర్చించాను. సో పర్యాటక పరంగా చాలా వరకు కూడా విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న సీషెల్స్ గురించి ఎందుకు ప్రస్తావించానంటే, ఇటీవల భారత సంతతి వ్యక్తి వావెల్ రామ్ కలవన్ గారు సీషెల్స్ కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, భారత సంతతి వ్యక్తులు ఏ దేశాల్లో వార్తలు నిలిచినా కూడా ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ వేయండి. ఇటీవల మనం న్యూజిలాండ్ సంబంధించి 2 వ్యక్తుల గురించి చూసాము. గౌరవ్ శర్మ గారు కానివ్వండి, ఇటీవల న్యూజిలాండ్ లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఒక మహిళ కానివ్వండి, మరియు రామ్ కలవన్ గారు సీషెల్స్ దేశానికి నూతన అధ్యక్షుడు, ఒక దేశానికి నూతన అధ్యక్షుడు భారత సంతతి వ్యక్తి. సో ఇలాంటి అంశాల గురించి చూసాము సీషెల్స్ గురించి. సో అలా ప్రతి ఒక్క దేశం గురించి మనం చర్చించుకున్న ప్రతిసారి ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ప్రాంతాల్లో ఉన్న దేశాల గురించి ప్రస్తావించినప్పుడు సాగర్ ప్రోగ్రాం గురించి చెప్పాను. ఈ రోజు మరొకసారి సాగర్ ప్రోగ్రాం వార్తలు నిలిచింది, సెకండ్ వర్షన్ అన్నట్టు. సో అంతకుముందు మే జూన్ లో వార్తలు నిలిచింది ఫస్ట్ వర్షన్. సో ఈ దేశాలకు కావలసిన ఆర్థిక సాయాన్ని భారత్ చేసింది. మరియు అట్ ద సేమ్ టైం కరోనా విపత్తు కాలంలో ప్రతి దేశం కూడా మెడిసినల్ సపోర్ట్ కోసం కోరుకుంది. మా దేశానికి డ్రగ్స్ పంపండి అని ముఖ్యంగా భారతదేశాన్ని చాలా దేశాలు ఆశ్రయించాయి, వేడుకున్నాయి. ఒకనొక పరిస్థితిలో బ్రెజిల్ అధ్యక్షుడు కూడా భారతదేశాన్ని అమృతం పంపించండి అని అడిగారు. ఏ విషయంలో? హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంలో. అదే అమెరికాకి సంబంధించి ట్రంప్ ఏమో భారత్ని బెదిరించి మరి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని ఎగుమతుల పైన కూడా నిషేధాన్ని ఎత్తివేసేలా చేశాడు. అవన్నీ చూసాము. సో అలా మెడిసినల్ సపోర్ట్ ముఖ్యంగా మాల్దీవ్స్ కి, ఈ దేశాలన్నిటికీ కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని భారత్ పంపించడం జరిగింది కరోనా విపత్తు కాలంలో. అండ్ ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుందని, మరి ఈ దేశాలకు కావాల్సిన ఫుడ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి ఒక అంశం ఈరోజు సెకండ్ వర్షన్ ప్రారంభమైంది, మిషన్ సాగర్ 2. ఈ మిషన్ సాగర్ 2లో ఉన్న దేశాలు ఏంటి అంటే, 1 సూడాన్, 2 సౌత్ సూడాన్, 3 జిబౌటి, 4 ఎరిత్రియా.
సో ఈ పేర్లు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతం అని గుర్తుంచుకోండి, ఇండియన్ ఓషియా ప్రాంతం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అలా ఈజీగా గుర్తుండేలా చూడండి. ఏ రకంగా మీకు ఈజీగా గుర్తుంటే ఆ రకంగా కన్వీనియంట్ గా ఈ పేర్లు మాత్రం గుర్తుంచుకోండి. ఫస్ట్ వర్షన్ ఆఫ్ మిషన్ సాగర్ లో ఉన్న దేశాలేంటి, సెకండ్ వర్షన్ ఆఫ్ మిషన్ సాగర్ లో ఉన్న దేశాలేంటి. సో రెండింటికి కూడా ఒకే రకమైన ఉద్దేశం ఉంటుంది. భారత ప్రభుత్వం సాయం చేస్తుంది. అది ఆర్థిక పరమైన సాయం కానివ్వండి, ఫుడ్ ఎయిడ్ కానివ్వండి, లేదా మెడిసినల్ సపోర్ట్ కరోనా విపత్తు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇందుకోసము భారతదేశం సముద్ర మార్గాన్ని ఎంచుకుంది. సముద్ర మార్గం ద్వారానే వీటికి కావాల్సిన అవసరాలను తీర్చడం. అందుకే సాగర్ అంటున్నాను. సాగర్ అంటే ఏంటి? సముద్రం. సో అందులో సముద్ర మార్గం ద్వారా ఎంచుకోవడం కాబట్టి ఏ నౌక ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశం అడుగుతారు, మిషన్ సాగర్ ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటారు. సో రెండు మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ మంత్రి. సెకండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి. మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారెన్ అఫైర్స్ తరచు మనం చూస్తున్నాం, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో ఈ రెండు మంత్రిత్వ శాఖలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఒకటి రక్షణ పరమైన అంశం. రక్షణ పరమైన అంశం ఏంటి? మనం సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నాం. సో సముద్ర మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రభుత్వం అంటే ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఇండియన్ నేవీ సపోర్ట్ కావాలి. సో ఇండియన్ నేవీ అనేది భారతదేశంలోని త్రివిధ దళాల్లో ఒక దళం. ఆటోమేటిక్గా మనం చూడండి, త్రివిధ దళాలు, ఒకటి ఇండియన్ ఆర్మీ, ఒకటి వైమానిక రంగము, మూడవది ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీలో ఉన్న షిప్ సపోర్ట్ మనం తీసుకుంటున్నాం. ఆ షిప్ పేరేంటి? మిషన్ సాగర్ 2 లో అంటారు ఐఎన్ఎస్ ఐరావత్. ఐరావత్ మిషన్ సాగర్ 2 లో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ షిప్ ద్వారా ఇండియన్ నేవల్ షిప్ అన్నట్టు ఎక్కడ ఐఎన్ఎస్ అనే పేరున్నా కూడా ఇండియన్ నేవల్ షిప్ అనే అంశాన్ని గుర్తుంచుకోండి. సో అలా ఐఎన్ఎస్ ఐరావత్ నౌక ద్వారా ఈ షిప్ ఉంటుంది కదా, ఈ షిప్ ద్వారా ఈ దేశాలకి కావాల్సిన దాదాపు 100 టన్నుల ఫుడ్ ని పంపించడం జరుగుతుంది. ఫుడ్, ఆహార ధాన్యాలు పంపడం జరుగుతుంది. సో అదే మిషన్ సాగర్ 2. అండ్ ఇంకొక అంశం, సో రక్షణ పరమైన అంశం ఇన్వాల్వ్ అయింది కదా, ఐఎన్ఎస్ ఇండియన్ నేవీ ఇన్వాల్వ్ అవుతుందంటే ఆటోమేటిక్ ఎవరి కన్సెంట్ కావాలి? మనకు రక్షణ శాఖ కన్సెంట్ కావాలి. మరి విదేశీ వ్యవహారాల శాఖ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటారు? భారతదేశం వేరే దేశం ఏ దేశంతో కూడా సంబంధాన్ని కొనసాగించినా, ఏ దేశంతో సంబంధాన్ని పొడిగించాలనుకున్నా కూడా అసలు భారత్ వేరే దేశం వార్తలు ఇస్తే ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వేరే దేశం కాబట్టి మంత్రిత్వ శాఖ ఉండాల్సిందే, విదేశీ వ్యవహారాల శాఖ. సో సుబ్రహ్మణ్యం జయశంకర్, ఈ రెండు మంత్రిత్వ శాఖల మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, మిషన్ సాగర్ 1 ఏ దేశాలు ఉన్నాయి, మిషన్ సాగర్ 2 ఏ దేశాలు ఉన్నాయి, ఉద్దేశాలు దాదాపు సేమే. సో ఇక్కడ ఉన్న నౌక పేరు గుర్తుంచుకోండి, ఏ మంత్రిత్వ శాఖల పరిధిలో ప్రస్తుతం ఎంత ఆహార ధాన్యాలు పంపడం జరిగింది అంటారు. సో ఇదొక అంశం ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు సరిహద్దుకు సంబంధించిన ఇంకొక అంశం. సో రాజస్థాన్, భారతదేశంలో రాజస్థాన్ మరియు పాకిస్తాన్. సో పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ ఇంపార్టెంట్. సో అలాంటి పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాజస్థాన్లోని సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి కదా, భారతదేశం సైడ్ ఉన్న సరిహద్దు ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 8000 మెగావాట్స్ రెనవబుల్ ఎనర్జీని ఏర్పాటు చేయాలనుకుంటుంది రాజస్థాన్ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. సో రాజస్థాన్ ప్రభుత్వం తరచూ మనం చూస్తున్నాం రెనవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి ఇటీవల సోలార్ ఎనర్జీ వైపు ప్రపంచమంతా పయనం చేస్తోంది, విండ్ ఎనర్జీ వైపు చూస్తోంది, టైడల్ ఎనర్జీ వైపు చూస్తోంది. ఏవైతే ఈ ఇంధన వనరులు ఉంటాయో పర్యావరణానికి హాని జరగకుండా ఉండాలి. మనకందరికీ తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 టార్గెట్లు ఉంటాయి, అందులో సబార్టికల్స్ ఉంటాయి. సో అలా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక లక్ష్యం ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్, పర్యావరణ సంబంధిత అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి మనం. సో అలా పర్యావరణానికి కాలుష్యం జరగకుండా ఇంధన వనరులను మనం ఎంచుకోవాలి. ఈరోజు చూడండి, థర్మల్ ఎనర్జీ ఉంటుంది, ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో మనం వాటిని మండించడం ద్వారా పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. అలాంటి హాని కలిగే ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్ని కూడా అంతమొందించి ప్రకృతి నుండి ఎలాంటి ప్రకృతికి హాని కాని ఇంధన వనరుల వైపు మనం చూడాలి. అందులో భాగంగా ఇటీవల మనం చూసాం, భారత ప్రభుత్వం, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ప్రారంభం కూడా చేయడం జరిగింది. రేవా పట్టణం గురించి చెప్పాను, మధ్యప్రదేశ్. సో అలా ఆల్మోస్ట్ 2 months బ్యాక్. మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 10,000 సోలార్
10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ప్రతి రాష్ట్రం కూడా సోలార్ విద్యుత్ అని ఇటీవల కాలంలో సోలార్ ట్రీలకి సంబంధించిన అంశాలు కూడా చెప్పాను. సిఎస్ఐఆర్ మరియు సిఎంఈఆర్ఐ సంబంధించిన అంశాలు, ఏ ప్రాంతం దుర్గాపూర్ అని చెప్పేసి అవన్నీ చెప్పాను. సో అలా సోలార్ ట్రీ ఏంటి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. సోలార్ సంబంధిత అంశాలు కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధిత అంశాలు ఎప్పుడు వార్తలు ఇచ్చినా కూడా చూడండి. అండ్ వాటితో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధిత అంశాల గురించి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల తరచు వార్తలు ఇస్తాయి, ఈ రోజు కూడా వార్తలు ఇచ్చాయి. సో దాని గురించి చూద్దాము. సో అలా దాదాపు 8,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఏర్పాటు చేసే ఉద్దేశంతో రాజస్థాన్ ప్రభుత్వము ఈ రోజున కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఒకటి ఎన్టీపీసీ. సో భారతదేశంలో పవర్ జనరేషన్ అనగానే మనకి ఎన్టీపీసీ గుర్తుకు రావాలి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. మరియు సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్టీపీసీ మరియు సెకీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది రాజస్థాన్ ప్రభుత్వం. ఎందుకోసం అంటే సోలార్ పార్క్ లేదా గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో. అందులో ఏంటంటే ఈ సరిహద్దు ప్రాంతాలు, రాజస్థాన్లోని సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి కదా, పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ ప్రదేశాలు, అందులో 8,000 మెగావాట్ల ఇంధన వనరులు ఎక్స్క్లూజివ్ గా పునరుత్పాదక శక్తి వనరులు అయి ఉండాలి. ఆ టార్గెట్ లో కూడా ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ 4310 మెగావాట్స్, ఈ 8,000లో 4310 మెగావాట్స్ ఏమో విండ్ ఎనర్జీ ఏర్పాటు చేస్తారంట. విండ్, గాలి ద్వారా ఏర్పాటు చేసే ఎనర్జీ. సో అలా పెద్ద పెద్ద టర్బైన్స్, ఫ్యాన్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా. మరియు 3760 మెగావాట్స్ సోలార్ ఎనర్జీ. మరియు వీటితో పాటు మిస్లేనియస్ ఏవైతే ఉంటాయో రెన్యూవబుల్ ఎనర్జీ, వాటి ద్వారా టైడల్ ఎనర్జీ కానివ్వండి, ఇలాంటివి ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ ఎనర్జీ మరియు విండ్ ఎనర్జీ సంబంధించి పునరుత్పాదక శక్తి వనరులను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు ఏమైనా వార్తలు ఇస్తూ కూడా ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం సంబంధించి పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం వార్తలు నిలిచింది రెన్యూవబుల్ ఎనర్జీ ఏర్పాటు విషయంలో అంటారు. 8,000 మెగావాట్ల విద్యుత్ సరిహద్దు ప్రాంతాల్లో అంటే మామూలు విషయం కాదు. సో ఇది గనక మనకి అమల్లోకి వచ్చింది అంటే అద్భుతమైన అంశం. ఎందుకంటే మనము ఈరోజు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి హాని చేయని ఇంధన వనరుల వైపు చూస్తున్నామంటే అంతకు మించిన లక్ష్యం మనకు కాదు వేరేది కూడా. సో ఆ రకంగా రాజస్థాన్ రాష్ట్రం గురించి గుర్తుంచుకోండి. ఇందులో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరితో ఒప్పందం చేసుకుంటుంది. మరియు ఈ టార్గెట్ 8,000 మెగావాట్స్ లో అత్యధికంగా విండ్ ఎనర్జీ అనేది దృష్టిలో ఉంచుకుంటుంది. అండ్ సెకండ్ సోలార్ ఎనర్జీ కానివ్వండి, ఇలాంటి అంశాలు గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొక అంశం, థర్డ్ ఇష్యూ, అంటే దీనికి సంబంధించి ఇంకొక ఇష్యూ యాడ్ చేసుకోండి. అదేంటంటే ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ, ఈరెడా అంటాం. సో ఇది నెక్స్ట్ ఇష్యూ. సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఇంకొక ఇష్యూ, ఈరెడా అనే సంస్థ, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ మరియు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖల మధ్యలో ఒక MOU జరిగింది, ఒప్పందం జరిగింది. దేనికి సంబంధించింది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే 2020-2021 ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 2,406 కోట్ల రూపాయల రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్కమ్ ని రాబట్టాలి. సో అలా రెవెన్యూ జనరేషన్ విషయంలో ఒక ఒప్పందం జరిగింది. అంటే టోటల్ గా ఆల్మోస్ట్ 2,000కు పైచిలుకు కోట్లు, 2,500 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేయాలి పునరుత్పాదక శక్తి వనరుల పైన అని చెప్పేసి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. సో అలా ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది. భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీలకు సంబంధించి ఏర్పాటు కానివ్వండి, వాటిని నియంత్రించడం కానివ్వండి, వాటి క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, SOPs కానివ్వండి, ఇవన్నీ కూడా వాటికి గైడ్ లైన్స్ ఇవ్వడం కానివ్వండి, అవన్నీ చూసే నియంత్రించే భారతదేశంలోని అత్యున్నత సంస్థ రెన్యూవబుల్ ఎనర్జీలకు సంబంధించి. అండ్ ఇది ఒక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే భారతదేశంలో పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి నియంత్రించే మంత్రిత్వ శాఖ. సో అలా వీటి మధ్యలో ఒక ఒప్పందము రానున్న సంవత్సరం, ఈ సంవత్సరంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి రెవెన్యూ ఇన్కమ్ జనరేషన్ ఆల్మోస్ట్ 2,500 ఉండే విధంగా మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో అలా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన అంశాలను చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు పర్యావరణాన్ని ప్రశ్నించే లేదా పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే ఎలాంటి ఇంధన వనరులనైనా కూడా మనం అంతమొందించాలి. మనమనే కాదు, ఈరోజు ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు చూస్తోంది. కొన్ని అగ్రగామి దేశాలు, ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ వీక్ లో జపాన్ ప్రధాని యోషిహిదే సుగా గారు ఒక ప్రస్తావన చేశారు. 2050 సంవత్సరాల కల్లా
టోటల్ థర్మల్ ఎనర్జీ మొత్తాన్ని కూడా మేము అంతమొందిస్తాము, జీరో థర్మల్ ఎమిషన్స్ చూసే దేశంగా జపాన్ నిలుస్తుంది అని ప్రస్తావించారు. అలా టోటల్ గా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మేము మల్లుతున్నామని చెప్పేసి ప్రస్తావన చేశారు. అండ్ కాలుష్యానికి సంబంధించిన అంశాలు దృష్టిలో ఉంచుకొని ప్రతి దేశం కూడా కొన్ని నూతన అంశాలతో వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇండియా విషయాన్ని చూడండి. ఈరోజు ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో ఇవి ఒక్కటే కాలుష్యానికి కారణం అవ్వట్లేదు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఎక్కువగా కారణమవుతుంది. ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ, ఈరోజు మనం వాడే వాహనాలు ఉంటాయి కదా, ఆ వాహనాల నుండి వచ్చే ఉద్గారాలు కాలుష్య కారకాలుగా అవుతున్నాయి. అందుకే తరచూ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన అంశాలను ఏ ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొస్తున్నాయని చెప్పేసి నేను చర్చిస్తున్నాను. అందులో ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల ఢిల్లీ గురించి చూసాము, అండ్ జస్ట్ రీసెంట్ గా తెలంగాణ గురించి చూసాము, అండ్ అంతకంటే ముందు బెంగళూరు గురించి చూసాము. సో ఢిల్లీ ఈరోజు భారతదేశ రాజధాని, ఢిల్లీ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య, భయానక సమస్య కాలుష్య సంబంధిత అంశం, పర్యావరణ సమస్య మాత్రమే. మనం ఢిల్లీ గురించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు చూస్తున్నాం, కానీ 90% ఢిల్లీ గురించి వార్తల్లోకి వచ్చే అంశాలన్నీ కూడా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలోనే. యాప్లు కానివ్వండి, ప్రభుత్వం తీసుకొచ్చే అవగాహన కార్యక్రమాలే కానివ్వండి, లేదా ప్రభుత్వం నుండి వచ్చే కమిటీలే కానివ్వండి, ఇటీవల కమిషన్సే కానివ్వండి, చాలా అంశాలు పర్యావరణ సంబంధిత అంశాల విషయంలోనే ఢిల్లీ వార్తలు చూస్తున్నా. అంటే ఢిల్లీ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య పర్యావరణ సమస్య. అందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కూడా తీసుకొచ్చింది. సో ఢిల్లీలో ఉండే ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనుగోలు చేయాలి అని చెప్పేసి వినియోగదారులను ఆకర్షించడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా కలుగజేస్తుంది ఈ ఎలక్ట్రిక్ పాలసీ విధానంలో. అందులో ఏం చేస్తుంది, రోడ్డు ట్యాక్స్ ని మాఫీ చేస్తామని చెప్తుంది. అసలు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నవాళ్ళని చెప్తుంది. మరియు ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నవారు ఎవరైతే ఉంటారో డిపెండింగ్ ఆన్ ద 2-వీలరా 4-వీలరా వాటి ఆధారంగా సబ్సిడీస్ కూడా ఇస్తామని చెప్తుంది. సో అలా ఆటోమేటిక్ ఏమవుతుంది, వినియోగదారులందరూ కూడా వీటి వైపు ఆకర్షితులు అవుతారు. అండ్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గురించి కూడా చూసాము. అండ్ దీనికి సంబంధించి ఢిల్లీ కూడా ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కానివ్వండి, అలాంటి అంశాలు తరచూ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా జస్ట్ రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ మీకు చెప్పాను, ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది అని చెప్పాను. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రాబోతున్నాయి. ప్రతి సంవత్సరానికి 200 చొప్పున రానున్న 3 ఏళ్లలో 600 ఛార్జింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి, ఎక్కువగా హైవేస్ వెంట అని చెప్పాను. అండ్ ఇటీవల బెంగళూరు గురించి చూసాము. ముఖ్యంగా బెంగళూరులో ఎలక్ట్రిక్ వెహికల్ ప్రజా రవాణాలో కీలకంగా ఉండే ఈరోజు ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, అలాంటి ఒక బస్సు ఎలక్ట్రిక్ బస్సుని కూడా ట్రయల్ రన్ చేసేసి బెంగళూరు వార్తలు నిలిచింది. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఏదో ఒక అంశం తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి మరొక అంశం మోస్ట్ ఇంపార్టెంట్, ఈ స్కూటర్ల తయారీ వార్తల్లో నిలిచింది. ఈ స్కూటర్స్, సో స్కూటర్స్ అంటే ఏంటి, మనం చూసి ఏవైతే ఉంటాయి చిన్న చిన్న 2-వీలర్స్ ఉంటాయి కదా ఆ స్కూటర్స్. ఈ స్కూటర్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ స్కూటర్స్. సో ఈ స్కూటర్ల విషయంలో వార్తలు నిలిచిన సంస్థ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. సో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అనేది ఓలా క్యాబ్ సర్వీసెస్ ఉంటుంది కదా దాని యొక్క అనుబంధ సంస్థ. ఓలా అంతా ఒకటే సంస్థ, అనుబంధ సంస్థలు. ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, ఇంకొక డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉంటాడు. అంటే ఇదేంటి, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అంటే ఇది ఎలక్ట్రిక్ తయారీ విధానంలో కీలకంగా పనిచేస్తుంది. సో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ రానున్న రోజుల్లో విత్ ఇన్ 1 year లోనే భారతదేశంలోని కొన్ని 4 రాష్ట్రాల ప్రస్తావన చేసింది. ఒకటి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, 2 తమిళనాడు, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాలతో ప్రభుత్వాలతో వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చల యొక్క ఉద్దేశం ఏంటంటే రానున్న విత్ ఇన్ 1 year లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా వీళ్ళకు ప్రోత్సాహం కలుగజేస్తుందో, వీరికి సపోర్ట్ చేస్తుందో ఆ రాష్ట్రంలో 100 ఎకరాలలో ఒక ప్లాంట్ ని ఏర్పాటు చేస్తాము. అలా పర్ యానము కనీసం 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తాము. సో అధునాతనమైన సౌకర్యాలతో కూడిన మంచి స్కూటర్లను తయారు చేస్తామని చెప్పేసి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, సో 20 లక్షల స్కూటర్లు ఒక సంవత్సరంలో తయారు చేసే అతి పెద్ద కంపెనీ. సో ఇలాంటి ఒక కంపెనీ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్థాపించబోతోంది. దీని గురించి కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో అలా ఈ 4 రాష్ట్రాలు ముఖ్యంగా చూడండి, దాదాపు సౌత్ ఇండియాలోనే ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అలా ఏపీలో 99.9% ఏపీలోనే ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీరికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏదో ఒక రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా విత్ ఇన్ 1 year లో ఒక ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో అధునాతన సౌకర్యాలతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తీసుకొస్తాము. 100 ఎకరాల
స్థలంలో ఒక పెద్ద ప్లాంట్, ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్ ఏర్పాటు చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వార్తల్లో నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఎవరు వార్తలు నిలిచారు, ఏ సంస్థ ఏర్పాటు చేయబోతుంది అంటారో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. సో ఇవి మనకు ఇంధన వనరులు కానివ్వండి, పర్యావరణానికి సంబంధించిన కొన్ని అంశాలు. అండ్ నెక్స్ట్ ఒడిషా ఈరోజు వార్తలు నిలిచింది. ఒడిషాకి సంబంధించిన అంశం ఏంటంటే ఒక సంస్థ ఒడిషా స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఒడిషా స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఒసాక్ అని గుర్తుంచుకోండి. ఒడిషా స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఒడిషా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టింది. సో స్పేస్ అప్లికేషన్ అంటున్నాను అంటే ఏంటి, అంతరిక్ష రంగానికి సంబంధించిన ప్రయోగాలు కానివ్వండి, పరిశోధన చేసే సంస్థ. సో అలా ఒడిషా స్పేస్ అప్లికేషన్ సెంటర్ కొన్ని శాటిలైట్లను ఉపయోగించి ఒడిషా రాష్ట్రంలో కల్టివేట్ చేస్తున్న డ్రగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, డ్రగ్ ప్లాంట్స్ ఈరోజు చాలా వరకు మనం తరచూ చూస్తున్నాం. డ్రగ్ కేసెస్ కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, విపరీతంగా యువత వీటి బారిన పడుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం కానివ్వండి, ప్రపంచ దేశాలు కానివ్వండి, నషాముక్త భారత్ అని చెప్పేసి యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ తో తరచూ వార్తలు ఇచ్చాయి, అవన్నీ చూసాము. సో ఇటీవల కాలంలో వార్తలు ఇస్తున్న డ్రగ్ రిలేటెడ్ అంశాలు, మీకు చట్టాల గురించి చెప్పాను. నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్ అంటే ఏంటి, ఇటీవల ఆ చట్టాల్లోని సెక్షన్స్ ఏవే వార్తలు ఇచ్చాయి అవన్నీ కూడా మీకు క్రితం వీడియోలు చెప్పాను. ఈ రోజు ఒకానొక డ్రగ్ గంజాయి అని చెప్పచ్చు, మనం గంజాయి అంటాం కదా, సో గంజాయి మొక్కలు అంటాము. సో అలాంటి ఓపియాయిడ్స్ కానివ్వండి, ఓపియం కానివ్వండి, కనాబిస్. సో కనాబిస్ లో ఒక రకమైన హెంప్ కల్టివేషన్, హెంప్. సో హెంప్ అనే ప్లాంట్ గంజాయి మొక్క అన్నట్టు. సో ఈ హెంప్ వన్ ఆఫ్ ది కనాబిస్ ప్లాంట్ అన్నట్టు ఇది. ఈ హెంప్ కల్టివేషన్ విషయంలో భారతదేశంలో ఒడిషా టాప్ ప్లేస్ లో ఉంటుంది. అంటే చాలా వరకు అక్రమంగా ఈ హెంప్ కల్టివేషన్ చేసే రైతులు కూడా ఉంటారు. సో అలా ఎందుకంటే విదేశాలకు ఎగుమతి చేయడం కానివ్వండి, వాటి నుండి ఆర్థిక పరమైన డబ్బులు కూడా చాలా వస్తాయి. అలాంటి అంశంతో హెంప్ కల్టివేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ దృష్టి వేసే ఉద్దేశంతో శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఎక్కడైతే ఈ హెంప్ కల్టివేషన్ కానివ్వండి, కెన్నాబిస్ కల్టివేషన్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, ఓపియాయిడ్స్ కానివ్వండి, ఇలాంటి కల్టివేషన్ చేసే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా శాటిలైట్ టెక్నాలజీ ద్వారా గుర్తిస్తాము. సో లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉంటారు కదా, అంటే ప్రభుత్వంలో ఉండే పనిచేసే అధికారులు ఎవరైతే ఉంటారో వీటిపైన వారందరికి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ సంస్థ ముందుకు వచ్చింది. ఒడిషా స్పేస్ అప్లికేషన్ సెంటర్ అంటే శాటిలైట్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్. సో శాటిలైట్ టెక్నాలజీ ఏంటి, ఈరోజు పంటలపైన నిఘా వేయడానికి మనకి రిమోట్ సెన్సింగ్ ఆధారం. సో రిమోట్ సెన్సింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని మేము ఒడిషా ప్రభుత్వ అధికారులకు ఇస్తాము. అందులో భాగంగా ఒక యాప్ ను రూపొందిస్తాం. ఎందుకు, గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఉంటారు కదా, ఏ ప్రాంతాల్లో ఎలాంటి పంటలు పండిస్తున్నారు. ఎగ్జాంపుల్ మన ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి పండించే వాళ్ళు దొరికారనుకోండి, డైరెక్ట్ గా తీసుకుపోయి లోపలేస్తారు నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్ ప్రయోగించేసి. సో అలాంటి ఏవైతే అక్రమంగా ఈ పంటలు పండిస్తారో వారిని గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ చాలా మంది అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు, కనీసం మార్గం కూడా లేని మార్గాలు దూరంలో గుట్ట ప్రాంతాలు కానివ్వండి, అలాంటి ప్రాంతాల్లో వీటిని కలివిడేస్తున్నారు. సో అలా వీటిపైన పనిచేసే అధికారులను వీటిని గమనించడమే ప్రశ్నార్థకంగా మారింది. సో వీరికి సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ద్వారా ఎక్కడైతే ఇలాంటి పంటలు పండుతున్నాయని చెప్పేసి ఆ ఇమేజెస్ రూపంలో ఈ అధికారులకు అందజేస్తారు. ఆటోమేటిక్గా ఏం చేస్తారు, అక్కడ రైడ్ చేస్తారు, వీళ్ళని పట్టుకుంటారు. సో ఇలాంటి ఒక అంశం ఈ రోజున ఒడిషాకి సంబంధించి వార్తలు నిలిచింది. సో ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఉంటారు కదా ప్రభుత్వాధికారులు, వారికి కావాల్సిన ఒక యాప్ ని రూపొందిస్తున్నారు వీళ్ళు, యాప్. సో ఆ యాప్లో ఏముంటుంది, ఒడిషా రాష్ట్రంలోని ఏ ప్రాంతాల్లో ఈ హెరాయిన్ కానీ ఓపియాయిడ్ కానివ్వండి, ముఖ్యంగా హెంప్ కల్టివేషన్ చేస్తున్నారో వీటికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ పంపిస్తారు. సో ఆటోమేటిక్గా ఏంటి, ప్రభుత్వ అధికారులు అక్కడ పోయి రైడ్ చేస్తారు అన్నట్టు. అండ్ ఇందులో సిటిజన్ పార్ట్నర్షిప్ కూడా చేస్తున్నారు. అంటే ప్రతి పౌరుడు కూడా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ అన్నట్టు. ఎగ్జాంపుల్ ప్రభుత్వ అధికారులకు ఇవ్వబడిన యాప్ కి సిటిజన్స్ కూడా ఒక యాప్ ఇవ్వబడుతున్నారు, ఇంకొక యాప్ సపరేట్ గా. అలా ఏం చేస్తాను, ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ప్రాంతంలో అనుమానిత మొక్కలు కనబడి అనుకోండి, సో ఈ ప్రాంతంలో గంజాయి పండిస్తున్నా అని చెప్పేసి నేను ఒక కంప్లైంట్ పెడితే ఆటోమేటిక్గా ప్రభుత్వానికి వెళ్తుంది. సో ఇలాంటి లింకేజ్ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి శాటిలైట్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ ఈ రోజున ఒడిషా స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఒడిషా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు ముందుకు రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల గంజాయికి అడ్డుకట్ట వేయడానికి లేదా హెంప్ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వీటి పంటలకు సంబంధించి అడ్డుకట్ట వేయడానికి ఒడిషా ప్రభుత్వానికి ఏ సంస్థ సపోర్ట్ చేస్తుంది అంటారు, లేదా ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో భారతదేశంలో గంజాయి కానివ్వండి, గుడుంబాలు కానివ్వండి, ఏవైతే ఉంటాయో ప్రజల ఆరోగ్యానికే హాని చేసే వాటిని
ఖచ్చితంగా మనం ఎండ్ చేయాలి. సో ఇలాంటి అంశాలు ఏమైనా వార్తలు ఇస్తే ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు ఒడిషా అండ్ ఒడిషాకి సంబంధించి క్రితం మనం చర్చించుకున్న అంశాలన్నీ కూడా లింక్ చేసుకోండి. సో ట్రైబల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్లో ట్రైబల్ కోఆపరేటివ్స్ అంటే ఏంటి, అందులో ఏ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, మరియు దాంతోపాటు సుజల్ డ్రింక్ ఫ్రమ్ వాటర్ ట్యాప్ వాటర్ మిషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, మరియు దాంతోపాటు ఇటీవల ట్రాన్స్జెండర్లకు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం, ఇవన్నీ ఏవైతే ఉంటాయి వీటన్నిటి కూడా ఒడిషా రాష్ట్రం సంబంధించి ఒక దగ్గర సినాప్సిస్ రాసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు కల్టివేషన్ పంటలకు సంబంధించిన అంశాన్ని చూసాం కాబట్టి ఇంకొక అంశము అస్సాంకి సంబంధించి చూద్దాం. సో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఇజ్రాయిల్తో ఈరోజు ఒక ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయిల్ అనగానే గుర్తుంచుకోండి, అధునాతన పద్ధతుల్లో పంటలను పండిస్తుంది. అగ్రికల్చర్ విషయంలో ప్రపంచంలోనే మోడర్న్ టెక్నాలజీస్ విషయంలో ఈరోజు ఇజ్రాయెల్ వార్తలు తెలుస్తుంది. ఇజ్రాయెల్ కిబుట్స్ వ్యవసాయం అంటే ఏంటి, ఏ రకంగా, సింపుల్ చూడండి, మన దగ్గర కోఆపరేటివ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో పాల రంగం, డైరీ రంగం ఉంటుంది కదా, డైరీలో మాత్రమే సహకార రంగం విషయంలో చాలా టాప్లో ఉంటుంది. పాలకు సంబంధించి కాకుండా వ్యవసాయ రంగంలో కోఆపరేటివ్ సెక్టర్ అనేది అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ఎన్నో మార్గాలు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. కానీ మన దగ్గర చూడండి, రైతుల మధ్యలో సహకారాన్ని ఏర్పరచడంలో ప్రతి ప్రభుత్వం కూడా విఫలమవుతుంది. సో సహకార వ్యవసాయం ఏంటంటే ఈరోజు కొంతమందికి చిన్న చిన్న కమతాలు ఉంటాయి, ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న భూములు ఉంటాయి, 1 ఎకరము 2 ఎకరాలు అర ఎకరం కూడా ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే అర ఎకరం ఇక్కడ, అర ఎకరం ఇక్కడ, అర ఎకరం ఇక్కడ ఉంటాయి. సో అలా 3 కమతాలు ఒకే రైతుకు ఉంటాయి. కానీ ఎప్పుడైనా కూడా ఒక రైతుకు ఉండే భూమి అంతా కూడా ఒకే ప్రాంతంలో ఉందనుకోండి, పెద్ద భూమి ఉందనుకోండి, ఆటోమేటిక్గా 4-5 ఎకరాలు ఒక దగ్గర ఉంటే ఈజీగా కల్టివేట్ చేస్తాడు, అక్కడ నుండి వచ్చే లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి అంతా కలిపి ఒకే బోర్ వేస్తాడు. ఈ వాటర్ సౌకర్యాన్ని ఇక్కడ మొత్తం కూడా వాడుకోవచ్చు. ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఒక బోర్ వేయాలి, ఇక్కడ ఒక బోర్ వేయాలి, ఇక్కడ ఒక బోర్ వేయాలి. సో అందుకోసం ఏం చేస్తారు, చుట్టుపక్కల ఉండే రైతులందరి మధ్యలో కూడా ఒక సహకారాన్ని ఏర్పాటు చేసి ఒక 100 ఎకరాలు ఒకే ఒక భూమిగా మనం కన్సిడర్ చేసామనుకోండి, ఆ 100 ఎకరాలు ఏ రైతులు ఉన్నారో వచ్చిన ప్రాఫిట్ లో కూడా అంతే ఇన్వెస్ట్మెంట్ షేర్ చేసుకుంటారని కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. రైతు పెట్టే పెట్టుబడి బోర్ విషయంలో కానివ్వండి, లేదా మీకు ఎందుకు ఇజ్రాయెల్ గురించి చెప్తున్నా అంటే ఇజ్రాయెల్లో అధునాతనమైన పద్ధతులు ఉంటాయి. కిబుట్స్ వ్యవసాయం ఎలా ఉంటుందంటే కొన్ని వేల ఎకరాలు ఒక దగ్గర పండిస్తారు. దానికోసం వాళ్ళు చిన్న చిన్న చాపర్స్ వాడతారు, పురుగుల మందు కూడా హెలికాప్టర్లతో కొడతారు, విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అధునాతన పద్ధతిలో ఉంటారు. అలాంటి ఇజ్రాయెల్తో ఒక ఒప్పందం అగ్రికల్చర్ విషయంలో అస్సాం ప్రభుత్వం చేసుకుంది. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, సర్బానంద సోనోవాల్ గారు. అండ్ భారతదేశంలో అత్యధికంగా నేను చర్చించిన రాష్ట్రాల్లో అస్సామీ వార్తలు నిలిచింది. చూడండి, చాలా వరకు జీవ సంబంధిత అంశాలు, పంటల సంబంధిత అంశాలు, అంతకుముందు స్వర్ణ సబ్బన్ గురించి చెప్పాను, మరి వన్యప్రాణులకు సంబంధించి జాతీయ పార్కుల గురించి కానివ్వండి, తరచూ అస్సాం గురించి చూస్తున్నాం, పండుగలు, మేళాలు అవన్నీ చూస్తున్నాం. ఈరోజు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు మరియు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి, భారతదేశంలో ఒక రాయబారి ఉంటారు కదా, ఏ దేశానికైనా కూడా ఒక రాయబారి అనేవి ఉంటాడు. భారతదేశ రాయబారి ఇజ్రాయెల్లో ఉంటాడు, ఇజ్రాయెల్ రాయబారి మనకు భారతదేశంలో ఉంటాడు. సో ఇజ్రాయెల్ రాయబారి భారతదేశంలో ఉన్నవాడు ఎవరు, రాన్ మల్కా గారు. సో తనకి మరియు సర్బానంద సోనోవాల్ ప్రభుత్వానికి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. దేనికి సంబంధించింది అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ పంటలు ముఖ్యంగా వెజిటబుల్ కల్టివేషన్ లో అధునాతన పద్ధతులను నేర్పాలి మా రైతులకు అని చెప్పేసి ఒక ఒప్పందం అస్సాం ప్రభుత్వానికి కుదిరింది. అందుకోసం 10.63 కోట్ల రూపాయలతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పదాలు మనం తరచూ వింటున్నాం. ఇటీవల ఎక్కువగా ట్రైబల్ కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఏర్పాటు, మరియు అర్జున్ ముండా గారు ఇటీవల భారతదేశంలో ఉన్న మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారని చెప్పాను. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే నైపుణ్యాభివృద్ధిని కలుగజేసే సంస్థలు. అలా అగ్రికల్చర్ విషయంలో నైపుణ్యాభివృద్ధి కలుగజేసే విషయంలో ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన సైంటిస్టులు కానివ్వండి, అక్కడ ఉండే రైతులు కానివ్వండి, అస్సాం రైతులకి కొన్ని తోడ్పాటుని ఇస్తారు. అంటే వారికి కొన్ని ట్రైనప్ కార్యక్రమాలు కానివ్వండి, ఈ పంటను ఇలా పండిస్తే బాగుంటుంది, ఈ రకంగా ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ రైతులందరికీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్పిస్తారు, ముఖ్యంగా పంటలకు సంబంధించి, అందులో కూడా వెజిటబుల్స్ సంబంధించి. సో ఇలాంటి ఒక అంశం వార్తలు నిలిచింది. దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంది, రైతుకి రావాల్సిన రాబడిని డబుల్ చేయడం మరియు ఉత్పత్తిని రెట్టింపు చేయడం. సో ఎక్కడైనా గుర్తుంచుకోండి, ఉత్పత్తి రెట్టింపు అయితే ఆటోమేటిక్గా రైతుకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. సో కొంతమంది 1 ఎకరంలోనే ఉత్పాదకత ఎక్కువ, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది. సో మన యొక్క సామర్థ్యం, ఆ భూమికి ఉండే సామర్థ్యం పైన మనకి డిపెండ్ అయి ఉంటుంది. అందులో కూడా కొన్ని టెక్నిక్స్ ప్రయోగించి ఆటోమేటిక్గా దాని యొక్క ఉత్పత్తిని కూడా పెంచవచ్చు. సో ఇలాంటి అంశం విషయంలో రైతులకి నైపుణ్యాభివృద్ధి కలుగజేసే విషయంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఇజ్రాయెల్ దేశానికి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అందులో భాగంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తారు. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తారంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ K3 అనే ప్రాంతంలో, K3 అనే విలేజ్, K3
K3 అనే విలేజ్ ఎక్కడ ఉంటుంది? గౌహతికి సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది. గౌహతి ఉంటుంది అస్సాం క్యాపిటల్. సో గౌహతికి పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక K3 విలేజ్ లో అక్కడ రైతులు ఎక్కువగా ఉంటారు అన్నట్టు. ఆ ప్రాంతాల్లో రైతులందరూ కూడా సమావేశం అవుతారు. వీరికి కొన్ని ట్రైనప్ కార్యక్రమాలు ఇస్తారు. అలా అధునాతన పంటలకు సంబంధించి వారి యొక్క పరిజ్ఞానాన్ని నేర్పిస్తారు. సో ఈ యొక్క అంశం కూడా అస్సాంకి సంబంధించి ఈ రోజున వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నాను కదా, మహారాష్ట్రకి సంబంధించి దీనికి ఇక్కడ లింక్ చేసుకోండి ఇంకొక అంశం. సో మహారాష్ట్ర వార్తలు నిలిచింది. ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర సమ్మిట్ జరిగింది. మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర అనే సమ్మిట్ జరిగింది. మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర అంటే మహారాష్ట్రలో ఏ రకంగా ఆకర్షింపజేయాలి, అంటే ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుబడుల పరంగా మహారాష్ట్రను ఏ రకంగా వేరే వారి నుండి ఆకర్షింపచేయాలి. మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 వర్షన్ ఒక సమ్మిట్ జరిగింది, బాంబేలో జరిగింది. సో ఉద్ధవ్ ఠాక్రే గారు అటెండ్ అయ్యారు. సో అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కూడా విదేశీ పెట్టుబడులు గణనీయంగా వచ్చినప్పుడే ఆ రాష్ట్రమైన దేశమైన ఆర్థిక వృద్ధి సాధిస్తుంది. ఆర్థిక వృద్ధి వేరు, అభివృద్ధి వేరు. సో ఆర్థిక వృద్ధిపైనే ప్రపంచమంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఇలాంటి ఆర్థిక వృద్ధి సాధించాలంటే మహారాష్ట్రలో విదేశీ పెట్టుబడులు రావాలి. సో అందుకోసము విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించాలని చెప్పేసి ఇటీవల మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 అనే ఒక సదస్సు నిర్వహించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇందులో విదేశీ డెలిగేట్స్, ఫారెన్ డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అటెండ్ అయ్యారు. సో ఇందులో ఫైనల్ గా దాదాపు 35,000 కోట్ల రూపాయల పెట్టుబడులను మహారాష్ట్ర ఆకర్షించింది. అందులో దాదాపు 15 సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. 15 సంస్థలు. ఆ 15లో 10 సంస్థలు విదేశీ సంస్థలు, 5 డొమెస్టిక్ సంస్థలు. అంటే మన భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో పనిచేసే, వేదికగా పనిచేసే, హెడ్ క్వార్టర్ పనిచేసే సంస్థలు ఉంటాయి కదా, అవి మహారాష్ట్రలో ఒక బ్రాంచ్ కింద పెట్టుబడి పెడతాయి అన్నట్టు. సో ఇలాంటి పెట్టుబడులకు సంబంధించి మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 అనే ఒక పెట్టుబడుల మీటింగ్ జరిగింది, సదస్సు జరిగింది. అందులో దాదాపు 35,000 కోట్ల రూపాయలు మహారాష్ట్రలో పెట్టుబడులు జరగబోతున్నాయి. సో దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఆటోమేటిక్ గా ఉపాధి పెంచడం. సో ఉపాధి ఆటోమేటిక్గా నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది. సో అలా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము మరియు ఆర్థిక రంగంలో ముందడుగు వేయడం. సో ఇలాంటి అంశాలతో మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర అనే ఒక సమ్మిట్ జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటారు? సో మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MIDC ఆధ్వర్యంలో జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో పెట్టుబడుల పరంగా కానివ్వండి, వేరే దేశంతో కుదిరే ఒప్పందాలు కానివ్వండి, ఇలాంటి అంశాల గురించి చూడండి. ప్రస్తుతం COVID-19 సిచ్యువేషన్లో, పరిస్థితుల కాలంలో ఉపాధి ప్రశ్నార్థకమైంది కాబట్టి ఎలాంటి ఉపాధి సంబంధిత అంశాల వార్తలు నిలిచినా చూడండి. ఇటీవల తమిళనాడు గురించి కూడా చెప్పాను మీకు. తమిళనాడులో దాదాపు కొన్ని వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. దాదాపు 14 సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. అందులో భాగంగా 7,500 మందికి ఉపాధిని కూడా ఇవ్వబోతుంది తమిళనాడు ప్రభుత్వం అని చెప్పాను. సో ఇలాంటి అంశాల వార్తలు తెలిసినా కూడా చూడండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు చరిత్రలో ప్రత్యేక స్థానం, ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక మహిళ వార్తలు నిలిచారు. మహారాణి జిందన్ కౌర్. జిందన్ అనే పేరు గుర్తుంచుకోండి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, వార్తల్లో వ్యక్తులు అనగానే ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి మాత్రమే కాదు, ఏదైనా నియామకం విషయంలో కానీ, మరణించిన వ్యక్తులు కానీ, ఒక దేశానికి రాయబారి సంబంధిత అంశాలతో వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు కానీ, కొన్ని సంస్థలకు నియమితులైన వ్యక్తులు కానివ్వండి, వీరు మాత్రమే కాదు, చరిత్రలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు పొంది ప్రత్యేక స్థానాన్ని పొందిన వ్యక్తులు స్వాతంత్ర సమరయోధులైనా, కవులు అయినా, లేదంటే మహిళలైనా, వారు ఈ రోజు ఏదైనా ఒక అంశంతో వార్తలు ఇస్తే వారి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ రకంగానే ఎగ్జామినర్ ఆ ఏరియా పైన ఫోకస్ చేస్తారు. ఇలా కొన్ని టాపిక్స్ ఎలివేట్ అవుతాయి. అలాంటి ఎలివేట్ అయిన టాపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ వేయండి. సో అలా వార్తలు నిలిచిన పర్సన్, చరిత్రలో తనకంటూ గుర్తింపు పొందిన ఒక మహిళ మహారాణి జిందన్ కౌర్ గారు ఈ రోజున వార్తలు నిలిచారు. అసలు ఎవరు మహారాణి జిందన్ కౌర్ అంటే, మనకు చరిత్రలో బ్రిటిష్ వారు భారతదేశం వచ్చిన తర్వాత, బ్రిటిష్ ఆగమనం తర్వాత మనల్ని అంతా ఆగమనం చేశారు. మనం చూసాము. మొత్తానికి అయితే చాలా ప్రావిన్స్ పైన యుద్ధాన్ని ప్రకటించారు. అలా యుద్ధాలు చేసేసి చాలా ప్రాంతాలు ఆక్రమించుకున్నారు, హస్తగతం చేసుకున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆంగ్లో సిక్కు యుద్ధాలు. చరిత్రలో మీరు చదివే ఉంటారు, ఆంగ్లో సిక్కు యుద్ధాలు ఎన్ని జరిగాయి, వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ఫలితం ఏంటి అని చెప్పేసి. సో అలా ఆంగ్లో సిక్కు యుద్ధాల్లో వీరోచిత పోరాటం చేసిన మహారాజా రంజిత్ సింగ్ మనందరికీ పరిచయమే. రంజిత్ సింగ్ చరిత్ర పుస్తకాల్లో ఉంటాడు. సో మహారాజా రంజిత్ సింగ్ యొక్క యంగెస్ట్ వైఫ్ మహారాణి జిందల్ కౌర్. సో ఈ రోజున వార్తలు ఇచ్చిన ఆయన గుర్తుంచుకోండి, మహారాణి జిందల్ కౌర్ యొక్క కుమారుడు మహారాజా దిలీప్ సింగ్. సో వీరందరి పేర్లు మన చరిత్ర పుస్తకాల్లో వస్తూనే ఉంటాయి. సో అలాంటి ఒక మహిళ మహారాణి జిందన్ కౌర్ ఈ రోజు ఎందుకు వార్తలు నిలిచారంటే, ఇప్పుడు మీకు చెప్పాను, ఆంగ్లో సిక్కు యుద్ధాలు ఫలితం ఏంటి,
ఆ సిక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో పంజాబ్ ప్రాంతాన్ని మొత్తం కూడా బ్రిటిష్ వారు హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత చివరి క్షణాల్లో కూడా వీరోచిత పోరాటం చేసిన ఒక మహిళ జిందన్ కౌర్ గారు. అండ్ ఈ ఇమేజ్ లో చూడండి, మొత్తం కూడా ఆభరణాలు నగలతో కూడుకొని ఉంది. సో తన యొక్క నగలు లేదా ఆభరణాలు అన్ని కూడా ఇప్పటి వరకు లండన్ లో ఉన్నాయి. సో భారతదేశానికి సంబంధించిన చాలా సంపద కొన్ని చరిత్రలో ఉన్నవి ఏవైతే మనం చదువుతూ ఉంటామో ఇప్పటికీ మనకు బ్రిటన్ దేశంలో ఉన్నాయి, లండన్ లో ఉన్నాయి. సో అలాంటి లండన్ లో ఉన్న ఆభరణాలను ఇటీవల వేలంపాట జరపడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్షన్ పెట్టారు, ఆక్షన్ వేలంపాట. సో అలా ఎక్కడ జరిగింది వేలంపాట అంటే లండన్ లో జరిగింది. బన్హామ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియా ఆర్ట్ సేల్ వీరి వేదికగా జరిగింది, లండన్ వేదిక అని గుర్తుంచుకోండి. సో లండన్ లో ఇటీవల ఎవరి ఆభరణాలకు సంబంధించి వేలంపాట జరిగింది అంటారు. చరిత్రకారిని మన భారతదేశంలో చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూడా పోరాడిన ఒక మహిళ మహారాణి జిందన్ కౌర్ గారి యొక్క ఆభరణాలు ఇటీవల వేలంపాట వేస్తూ వార్తలు నిలిచారు. ఈ వారంలోనే జరిగిన సంఘటన. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా తను వార్తలు నిలిచారు కాబట్టి తన గురించి ఏమైనా అంశాలు ఉంటే ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఈ రకంగా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళలు కానీ, స్వాతంత్ర సమరయోధులు కానీ, కవులు కానివ్వండి, ఈ రోజు ఏదైనా ఒక అంశంతో భారత ప్రభుత్వం ఏదైనా అంశంతో ముందుకు వచ్చింది అనుకోండి. ఇటీవల మీకు చెప్పాను, మధ్యప్రదేశ్ సంబంధించి గ్వాలియర్ ప్రాంతంలో రాజమాతకు సంబంధించిన ఒక అంశాన్ని చెప్పాను. అక్టోబర్ 12 రోజున భారత ప్రభుత్వం తన జ్ఞాపకార్థం ఏం విడుదల చేసింది అని. సో ఇలాంటి చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన వారు ఈ రోజు వార్తలు నిలిస్తే వారి గురించి కూడా చూడండి. సో అలా మహారాణి జిందన్ కౌర్ గారు ఈ రోజు వార్తలు నిలిచారు. భారతదేశ చరిత్రలో పంజాబ్ ప్రాంతానికి సంబంధించి ఒక మహిళ. సో తన ఆభరణాల విషయంలో ఇటీవల వేలంపాట అనేది ఎక్కడ జరిగింది అంటారో లండన్లో జరిగింది. సో అలా మనం కోహినూర్ వజ్రం కానివ్వండి చాలా వరకు చూస్తూ ఉంటాము. అలా బ్రిటిష్ వారు మన భారతదేశం నుండి వెళ్ళేటప్పుడు మన సంపద కానివ్వండి, మన చరిత్రలో ఉన్న చాలా వరకు ఆభరణాలు కానివ్వండి, మనకు సంబంధించిన ఆనవాలను చాలా వరకు వారు తీసుకెళ్లారు. సో అందులో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు టిఎన్ కృష్ణన్, నిన్నటి రోజున అంశం ఇది. టిఎన్ కృష్ణన్ గారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, పద్మశ్రీ మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత. సో ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తన మరణానికి సంబంధించి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సో మరణించిన వ్యక్తి ఒక వయలిన్ విద్వాంసుడు. వయలిన్ అంటే మనం చూస్తాము చేతిలో. సో ఆ వయలిన్ ఏదైతే ఉంటుందో ఆ వయలిన్ వాయించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక మేస్ట్రో, ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులను పొందిన సంగీత దిగ్గజం అనుకోండి. సో మ్యూజిక్ ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో వయలిన్ ఇంపార్టెంట్. ఇటీవల మరణించిన టిఎన్ కృష్ణన్ గారు, తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన టిఎన్ కృష్ణన్ గారు, నారాయణ అయ్యన్ కృష్ణన్ గారు, త్రిపునితుర నారాయణ అయ్యర్ కృష్ణన్, త్రిపునితుర నారాయణ అయ్యర్ కృష్ణన్ తన పూర్తి పేరు. టిఎన్ కృష్ణన్ అని గుర్తుంచుకోండి సులభంగా. సో ఇటీవల వార్తల్లో నిలిచిన టిఎన్ కృష్ణన్ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అంటారు. సో అలా మ్యూజిక్ లేదా మనకి మ్యూజిక్ రంగానికి సంబంధించి సో ఒక వయలిన్ విద్వాంసుడు మరణిస్తూ ఈ రోజున వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అండ్ ఎవరైనా పర్సన్స్, కొంతమంది ప్రముఖులు చనిపోయినప్పుడు భారత ప్రభుత్వం నుండి రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, ప్రధాని కానివ్వండి, ఇలాంటి ప్రముఖులు ఎవరైనా సానుభూతి ప్రకటించారనుకోండి, వారి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మామూలు వ్యక్తులు చాలా ప్రముఖులు. సో వారి రంగంలో వారికంటూ విశిష్ట కృషికి గాను భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే పద్మశ్రీ, పద్మభూషణ్ అని చెప్తున్నాను. పద్మభూషణ్ పురస్కార గ్రహీత మనకి ఈరోజు టిఎన్ కృష్ణన్ గారు మరణించిన వ్యక్తుల్లో వార్తలు నిలిచారు. నిన్నటి రోజున మరణించారు తను. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, సతీష్ ప్రసాద్ సింగ్ ఇటీవల మరణించిన వ్యక్తి, ఆల్మోస్ట్ 92 years. ఇటీవల మరణించిన వ్యక్తి సతీష్ ప్రసాద్ సింగ్ గారు ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఇటీవల జస్ట్ ఈ వారంలో ఒక అంశాన్ని చూసాం మనం. ఇటీవల ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరణించారని కేశుభాయ్ పటేల్ గారి గురించి చెప్పాను. తన మరణానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారని చెప్పేసి. సో ఈ రోజున మరణించిన వ్యక్తి సతీష్ ప్రసాద్ సింగ్ గారు, బీహార్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. సో మాజీ ముఖ్యమంత్రి అంటే చూడండి, దాదాపు మనకు రాజ్యాంగ పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి యొక్క హోదా ఏందని మనకు తెలుస్తుంది. సో అలా ఒక రాష్ట్రానికి కీలక పదవిలో ఉండే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోండి. సో నేరుగా పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అలా సతీష్ ప్రసాద్ సింగ్ బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఈ రోజున మరణించడం జరిగింది. సో తను కూడా వార్తలు నిలిచిన పర్సన్. అండ్ నెక్స్ట్ రాజీవ్ జలోటా ఎందుకు వార్తలు ఇచ్చారంటే చైర్మన్ ఆఫ్ ముంబై పోర్ట్ ట్రస్ట్.
ముంబై పోర్ట్ ట్రస్ట్. మనం పోర్ట్ ట్రస్ట్ల గురించి తరచూ చూస్తాం. పోర్ట్ ట్రస్ట్ గురించి లాస్ట్ టైం ఎప్పుడు చెప్పానంటే మీకు కోల్కతా పోర్ట్ ట్రస్ట్ గురించి చెప్పాను. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్గా ఇటీవల నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి. ఎందుకంటే తన జ్ఞాపకార్థం తన జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకొని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎవరని, సో ఏ రకంగా తను మరణించాడు, ఏ ప్రాంతంలో మరణించాడు, ఏ రకమైన ఒకే సిద్ధాంతాన్ని ప్రకటించని చెప్పేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి గురించి చెప్పినప్పుడు మనకి కోల్కతా పోర్ట్ ట్రస్ట్ గురించి చెప్పాను. సో అలాంటి పోర్ట్ ట్రస్ట్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో చాలా ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అలాంటి కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థ అయిన ముంబై పోర్ట్ ట్రస్ట్కి ఈ రోజున రాజీవ్ జలోటా గారు నూతన చైర్మన్గా నియమితులైన వ్యక్తిగా వార్తలు నిలిచారు. ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి నియామకాలు ఏదైతే ఉంటాయో అత్యున్నత నియామకాల్లో మ్యాక్సిమం ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి రాజీవ్ జలోటా. అండ్ నెక్స్ట్ డువార్టే పచెకో. సో పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్గా డువార్టే పచెకో ఏ దేశానికి సంబంధించిన పేరు అంటే పోర్చుగల్కి సంబంధించి. సో పోర్చుగల్ పార్లమెంటేరియన్ అంటే పోర్చుగల్లో ఎంపీ తను. ఇటీవల వార్తల్లోకి ఎందుకు వచ్చానంటే 30th ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. సో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సంబంధించి ఇటీవల ఒక సమావేశాన్ని కూడా మీకు చెప్పాను నేను. సో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఏంటి, ఇటీవల ఏ దేశాలు పార్టిసిపేట్ చేశాయి, భారతదేశంలో ఎవరు పార్టిసిపేట్ చేశారని. అలాంటి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి నూతన ప్రెసిడెంట్గా వార్తలు నిలిచిన పర్సన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు, పోర్చుగల్కి సంబంధించిన వ్యక్తి. సో డువార్టే పచెకో. సో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క 30th ప్రెసిడెంట్గా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ అలస్సానే ఒటారా అనొచ్చు. అలస్సానే ఒటారా అనండి. సో అలస్సానే ఒటారా లేదా ఒటారా అనే వ్యక్తి ఈరోజు వార్తలు ఇచ్చిన పర్సన్ ఏ దేశానికి నూతన అధ్యక్షుడు అంటారు. సో డైరెక్ట్గా కొంతమంది పేర్లు ఏంటంటే టు ద పాయింట్ చూసుకొని సరిపోతుంది. ఏ దేశానికి అంటే ఐవరీ కోస్ట్, ఆఫ్రికా ఐవరీ కోస్ట్కి సంబంధించి నూతన అధ్యక్షుడిగా 3rd టైం కన్సిక్యూటివ్ ప్రెసిడెంట్గా వార్తలు నిలిచారు. సో చూడాలి అమెరికాకి సంబంధించి నూతన అధ్యక్షుడు ఎవరు వస్తారని చెప్పేసి. సో చాలా రకాల సర్వేలు వస్తున్నాయి, కానీ అమెరికా ఎన్నిక విధానం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందులో ఎవరు అధ్యక్షుని మిగులుతారో చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠనే ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికల విషయంలో ఏ పార్టీకి అయితే ఏ వ్యక్తికి అయితే ఎక్కువ వస్తాయో ఆ ఉన్న స్థానాలన్నీ తనకి కౌంట్ చేస్తారు. సో అలా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మనం రేపటి ఎపిసోడ్లో మనకు ఎవరు విజేత ఉన్నారని రేపటి ఎపిసోడ్లో అమెరికాకి సంబంధించి చూద్దాం. సో ఈరోజు ఐవరీ కోస్ట్కి సంబంధించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా వార్తలు ఇచ్చిన పర్సన్ అలస్సానే ఒటారా. అండ్ నెక్స్ట్ లాస్ట్ పర్సన్ ఈరోజు రీజనల్ ఇంపార్టెన్స్ అంతే, రామకృష్ణ ప్రసాద్ గారు. సో తెలుగువాడు ఉదయం దినపత్రిక కొన్నేళ్ల పాటు ఉదయం దినపత్రికకు చాలా వరకు కూడా అభిమానులు ఉన్నారు, ప్రతిరోజు కూడా చదివేవారు. అలాంటి ఉదయం దినపత్రికకి సంబంధించి చాలా ఏళ్ల పాటు ఎండీగా చేశారు, మేనేజింగ్ డైరెక్టర్గా. ఈరోజు తెలుగువాడు మరణించాడు, రామకృష్ణ ప్రసాద్ గారు. డైరెక్ట్గా బిట్ చూసుకోండి, బట్ అడగరు. రీజనల్ ఇంపార్టెన్స్ ఉంటే అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. రీజనల్ ఇంపార్టెన్స్ ఇటీవల మనం చెప్పాము రామనేని ఫౌండేషన్ పురస్కారాలని, వాటికి సంబంధించిన అంశాలు కానివ్వండి అవి ఎక్స్క్లూజివ్గా రాష్ట్ర అంశాల్లోనే అడుగుతారు, వేరే మనకు నేషనల్ ఎగ్జామ్స్లో అడగారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో వీరు మనకి ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్స్. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.